సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటారు నార్మల్ జాబ్స్ కిను అండ్ టీచర్ ప్రొఫెషన్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అని? బేసికల్ గా నేను నా లైఫ్ లో ఎస్పెషల్లీ ఏదైనా ప్రొఫెషన్ నా లైఫ్ చూసుకుంటే నేను ఫస్ట్ అవసరము, నీడ్, దాని తర్వాత ప్యాషన్, దాని తర్వాత ప్రొఫెషన్, దాని తర్వాత ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్. నేను ఏమంటానంటే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. టీచర్కి కొన్ని అలవాట్లు ఉండాలండి. ఫస్ట్ థింగ్ ఎంపతి, అంటే ఎదుటి స్టూడెంట్కి ఏది రాదు, రైట్, నేను నేర్పించగలగాలి. పేషెన్స్ ఉండాలి. సబ్జెక్ట్ వచ్చాము చెప్పేసాం వెళ్ళాము ఆ వామిటింగ్ గనక ఉంటే ప్రాబబ్లీ టీచింగ్ అనేది వాళ్లకు సూట్ అవ్వకూడదు. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి. దాని తర్వాత స్టూడెంట్ మైండ్లో ఏది చెబితే అది వాళ్ళకి ఎక్కుతుందో అనే ఒక ఎబిలిటీ టు డెలివర్ ఉండాలి. టీచర్కి ప్రథమంగా ఉండాల్సిన 4 థింగ్స్ అని నేను బాగా బలంగా నమ్ముతాను. ఫస్ట్ పేషెన్స్, సెకండ్ సబ్జెక్ట్, దాని తర్వాత డెలివరీ ఆఫ్ ద సబ్జెక్ట్, ఫోర్త్ థింగ్ వచ్చేసరికి పర్సనలైజ్డ్ అటెన్షన్ అండ్ ఇండివిజువలైజ్డ్ మెంటరింగ్. అంటే 40 డిఫరెంట్ మైండ్స్ క్లాస్లో కూర్చున్నప్పుడు నేను చెప్పే విధానం అందరికీ అర్థమవుతుంది అని అనుకోకుండా అప్పుడప్పుడు ఏదో లాస్ట్ రోలో కూర్చున్న స్టూడెంట్ని వాడికి ఏం అర్థం కాలేదని ఆఫ్టర్ ది క్లాస్ ఎవరైతే టీచర్ స్టూడెంట్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో ఆ స్టూడెంట్ దాని రిపుల్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఎందుకనంటే నాకు ఇంకా గుర్తుంది డిసిప్లిన్, క్యారెక్టర్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్ టు వర్క్, టేకింగ్ పీపుల్ అలాంగ్. నాకు శారద మేడం చెప్పే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను మర్చిపోయాను, కానీ నేనే సబ్జెక్ట్ అయ్యి తను చెప్పిన మాటలు ఎప్పుడూ నేను మర్చిపోలేదు. టీచర్కి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏ టీచర్ షుడ్ ఫస్ట్ నో దట్ స్టూడెంట్ ఈజ్ ద సబ్జెక్ట్, దెన్ కమ్స్ ది సబ్జెక్ట్. స్టూడెంట్నే సబ్జెక్ట్గా పెట్టుకొని మనం క్లాస్ చెప్పగలగాలి. సో అలా చెప్పినప్పుడే ఈ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అనేది, అంటే ఏ ప్రొఫెషన్లోనూ ఇది లేదు మేడం. టీచింగ్లో ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాన్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్. మనం లైఫ్లో ఏం చేసినా మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ ఇవన్నీ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్. చాలా సంతృప్తినిచ్చి ఒక స్టూడెంట్ తన యొక్క కెరీర్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో నేను పాలయ్యాను అనే ఒక చాలా సంతృప్తినిచ్చేది ఈ టీచింగ్ ప్రొఫెషన్. టీచింగ్ అనేది ఓన్లీ ఒక నాలెడ్జ్ డెసిమినేటర్గా కాదు, ఒక విజ్డమ్ గివర్గా కూడా మనం ఉండాలి. అంటే ఇప్పుడు కూడా నేను కూడా ఈ టైంలో ఆల్మోస్ట్ 23 years ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది లెర్న్, రీలెర్న్, అన్లెర్న్. టీచింగ్ చెప్పే విధానం మారింది, స్టూడెంట్ అర్థం చేసుకునే విధానము మారింది అని నేను అనుకుంటాను.